బ్యాక్ బంజారా హిల్స్ లో భారీ చోరీ జరిగింది. 3 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు డైమండ్స్ ను ఎత్తుకెళ్లారు దుండగులు. కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి సోదరుడి కుమారుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఇంటి చుట్టూరా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అయినా వచ్చిన ఒక్క దొంగ తన పని ముగించుకుని పోయాడు. ఉన్న కాలనీలో ఈ చోరీ జరిగింది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డుతో పాటు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ చోరీ ఎవరు చేశారన్న దానిపై క్లూస్ టీమ్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. బంజారాస్ రోడ్ నెంబర్ 2లో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఉత్తమ్ రెడ్డి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. మొత్తానికి 3 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు చోరీ గురైనట్లుగా ఇప్పటివరకు పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి జపానీస్ కాలనీలో ఉన్న ఏదైతే పార్కు నుంచి దొంగ ఇక్కడికి లోపల ప్రవేశించినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని ఇప్పటికే అధికారులు రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చిన దొంగ ఏదైతే తన ముఖానికి మాస్క్ కట్టుకొని చేతిలో ఒక రాడు పెట్టుకొని వచ్చినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్లో కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఇంట్లో అయితే దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయాన్ని కూడా అధికారులు ఇప్పటికీ కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఉత్తమ్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లో ఉన్నాడు. సెకండ్ ఫ్లోర్లో అతను ఉన్నాడు. కింది ఫ్లోర్లో అతని భార్య ఉంది. అంతేకాకుండా సెక్యూరిటీ కూడా ఇక్కడే ఉన్నారు. ఇది అయితే ఈ ప్రధానంగా చూసినట్లయితే దొంగతనం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అంటే ప్రధానంగా ఇంట్లో అందరు మనుషులు ఉండగానే దొంగలు ఇంట్లోకి వచ్చేసి ఏకంగా 3 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు నగదును ఎత్తుకొని పోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే దీని పక్కన ఏదైతే ఈ చెట్టు వెనకాల ఒక స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ వెనుక నుంచి భాగంలో జపనీస్ పార్క్ అనేది వెనుక భాగంలో ఉంటుంది. దాని నుంచి ఈ దొంగలు లోపలికి ప్రవేశించి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి లోపల ఈ మెట్ల మార్గం నుంచి లోపలికి వెళ్ళేసి రెండో అంతస్తులో ఉన్న బీరువాలో ఉన్న దాదాపుగా 2 కోట్ల విలువలు చేసే వజ్రాలతో పాటుగా నగదును ఎత్తుకొని పోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంటికి చుట్టుపక్కల 4 ప్రాంతాల్లో కూడా 4 చోట్ల కూడా పూర్తిగా సీసీ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ దొంగతనం జరుగుతున్న సమయంలో ఏదైతే సెకండ్ సీటర్ సంబంధించిన 1919 అనే ఒక కారు ఉంది కదా, ఆ కారు దగ్గర అతను అయితే సెక్యూరిటీ పడుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు, అసలు ఇంటి దొంగల, బయటి వాళ్ళ, లేకుంటే తెలిసిన వాళ్ళ, అక్కడే బీరువాలో అంత పెద్ద మొత్తంలో వజ్రాలు నగదు ఉంటాయని చెప్పి అతనికి ఎలా తెలిసింది, వీటన్నిటి కోణంలో కూడా ప్రస్తుతానికి అధికారులు విచారణ చేస్తున్నారు. దీంట్లో ప్రధానం చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు మొద్దు నిద్రలో ఉండడం వల్ల ఈ దొంగతనం జరిగిందని చెప్పి ఇప్పటికైతే పోలీసు అధికారులు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా వెనుక భాగంలో ఉన్న ఒక జపనీస్ పార్క్ అనే ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్కు నుంచి దొంగ లోపలికి గోడ ఎక్కి దూకేసి అక్కడి నుంచి మెట్టాధారం లోపలికి వచ్చేసి ఈజీగా దొంగతనం చేసి వెళ్ళిపోయాడని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ అటు టాస్క్ ఫోర్స్ కావచ్చు, వెస్ట్ జోన్ పోలీసులు కావచ్చు, లేకుంటే బంజారాస్ పోలీసు కావచ్చు, మొత్తానికి 3 బృందాలు ఇప్పటికీ ఆ దొంగ కోసం గాలిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు కూడా ఇప్పటికీ అధికారులు కూడా రికవర్ చేయడం జరిగింది. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్లుగా ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వచ్చిన దొంగ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ముఖానికి మాస్క్ వేశాడు. ప్రధానంగా వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి, అసలు నిజంగా ఇంట్లో అందరు ఉండగానే దొంగతనం ఏ విధంగా జరిగింది, లేకుంటే దొంగలు వచ్చిన దొంగ ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద మొత్తం ఏమైనా చల్లేసి దొంగతనం చేసుకొని ఈజీగా వెళ్ళిపోయాడా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ బంజారాస్ జరిగిన ఈ 3 కోట్ల రూపాయల వజ్రాల చోరీకి సంబంధించి కలకలం రేగుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.